ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్. దీని ఫెయిల్యూర్ రేట్ కూడా జస్ట్ 9%. కాకపోతే ఇది ఏంటంటే రోజు ఒక పిల్ వేసుకుంటూ ఉండాలి. ఒక్క పిల్ మిస్ అయినా కానీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఒక షార్ట్ టర్మ్ లైక్ 6 months to 1 year అంటే ఓకే. బట్ లాంగ్ టర్మ్లో రోజు ఒక పిల్ వేసుకోవడం అనేది కష్టం అవ్వచ్చు. ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్. ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ బెటర్ ఆప్షన్ దెన్ కాంట్రాసెప్టివ్ పిల్స్ బికాస్ దీంట్లో ఈస్ట్రోజన్ ఉండదు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ ద ఫెయిల్యూర్ రేట్ ఈస్ ఆల్సో జస్ట్ 9%. DMPA injections, this is high dose progesterone injection. కాంట్రాసెప్టివ్ వైజ్ ఓకే, లైక్ ఎవ్రీ 3 months ఒక ఇంజెక్షన్ ఇస్తాము. బట్ దీంతో అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అండ్ ఆపినాక వెంటనే ఫర్టిలిటీ రిటర్న్ అవ్వకపోవచ్చు. ఇట్ మైట్ ఆల్సో టేక్ 1 year ఫర్ ద ఫర్టిలిటీ టు రిటర్న్. కాపర్టీ ఈజ్ ద బెస్ట్ కాంట్రాసెప్టివ్ మెథడ్. దీని ఫెయిల్యూర్ రేట్ కూడా వెరీ లెస్, 0.8%. ఒక్క కాపర్టీ ఇన్సర్ట్ చేస్తే ఇట్ ఈస్ ఫర్ 5 years వరకు అది ఉండిపోతుంది. ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటే అప్పుడు తీసేస్తారు. బట్ కొంతమందికి కాపర్టీ పడకపోవచ్చు, అప్పుడు రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతుంది. మెరీనా ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. ఫెయిల్యూర్ రేట్ ఈస్ వెరీ లెస్, 0.2%. మీకు ఓవర్ బ్లీడింగ్ కానీ ఫైబ్రాయిడ్స్ అడెనోమయోసిస్ ఉన్నప్పుడు ఇది కాంట్రాసెప్టివ్తో పాటు వాటికి కూడా ట్రీట్మెంట్ లాగా హెల్ప్ చేస్తుంది. Implants are very good contraceptive, but present Indian market it's not available. And then failure rate is very less, 0.05%.